వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577 9440465652. నేను అమ్మిపిస్తా పెట్టుకోవాలని పెట్టింది సార్. పైన తార్పాలు కింద రాత్రి వర్షం కింద దక్షిణ సార్. అవి నేను అదే రేటు పబ్లిక్ ఇస్తాను. నేను తీసి నా చేతి పెట్టాను సార్. ఆ గేట్ చాలా రైతు జోకి తీస్తాం మొత్తం చేస్తా అంటే కూడా అన్ని టార్పాలు తీసుకొస్తున్నాం సార్. ఏ రైతు ఉన్నప్పుడు వర్షం వచ్చి కొన్నాం. మేము కళ్ళం కాడికి వచ్చి కొన్నారన్నా, కళ్ళాల కాడ వచ్చి కొన్నాం. మరి కళ్ళాల కాడ వచ్చి కొంటివి, రైతు బంధు వేసింది, రైతు బీమా వేసింది, విత్తనాలు ఇచ్చింది, కిమిషన్ ఇచ్చింది, బ్యాంక్ అకౌంట్లు వేసింది, రోడ్ల మీద వచ్చి పడుతుంది. మరి ఏం చేసి ఊళ్ళో అడగాల, ఊళ్ళో ఏం జరిగింది ఒకసారి. ఇప్పుడు ఆయన మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఇక మొత్తం నడిచిపోయింది. బయటికి తీసుకుపోతామంటే కూడా యానా 1000 రూపాయలు అమ్ముకుందాం. టెండర్ వేస్తారు. అదే 2330 రూపాయలు వేసిండ్రు శుక్రవారం నాడు వేసి, ఇక శనివారం నుండి ఇస్తాను లేరు. కచ్చబట్టి టెండర్ వేస్తారు నా వద్దకు. ఆల్రెడీ ఇప్పుడు రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రీ కరెంట్ ఇస్తుంది, కరెంట్ వస్తుందా? ఇప్పుడు పోతుంది, వస్తుంది సార్. 24 గంటలు కరెంట్ వస్తలేదు కదా. ఇప్పుడు మేము 24 hours కరెంట్ ఉండేది కదా. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుంది అంటే 6 గంటలకు వస్తుంది, నైట్ 1 గంటలకు వస్తుంది. 1 గంటలకు ఎవరు పెడతారు సార్ మోటారు? ఎప్పుడు వస్తుంది? 1 గంటలకు వస్తుంది, నైట్ పొద్దున్న 6 గంటలకు వస్తుంది. అప్పుడు అస్సలు పోకుండా మీరు ఉన్నాగా. మరి ఇప్పుడు మేము చేన్ల కాడ వచ్చి కొంటిపోతుంది కదా బాబు. అవును సార్, చేన్ల కాడ వచ్చి మీ బతుకులు రోడ్ల మీద పడ్డది. నమ్మపోతుంది మీరు. పెట్టుబడి ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఒక వారం రోజులు రైతు బంధు మొత్తం పడుతుంది. ఇవి కొని మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది.
ఇప్పుడు చూడు వీడు వచ్చి పడితిరి తడిసిపోయా ఇది వాపస్ తీసుకుంటే 3 నెలలు 3-4 నెలలు కష్టపడి చెమట రక్తం కరిగిస్తే పండుతుంది. మీకు ఏం వరి కాకండి, ఆఫీసర్తో మాట్లాడతాము, మద్దతు ధరగా కొనిపిస్తాము. బరాబర్ కొనకపోతే ఎట్లా కొనుక్కో మేము చూస్తాము. మేము వచ్చి కూర్చుంటాము, ఏం భయపడదు. 3,670 రూపాయలు ఇప్పుడు 23-30 అడిగి టెండర్ ఎక్కుంటే కచ్చవాటి మనం తీసుకున్న పంట అంతా వచ్చింది. ఎంత వచ్చినప్పుడు 3,670 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 2,300 తక్కువ, 1300 తక్కువ. 1300 తక్కువ సార్. ఇప్పుడు కింద కూడా వడ్లు పోయినాయి సెలేరు. ఆ ఓన్లీ సెట్లలో వస్తలే వాళ్ళు మిలిపిస్తా కూర్చొని కొనిస్తాను, ఆయన అడిగిన రేటుకే కొనిస్తాను. ఇదే విధంగా కాంట అడుగుతున్నాడు, అదే విధంగా చేయిస్తాను సార్. అడిగిన ప్రకారం చేయిస్తాను సార్. అవును సార్. రైతు ఏం కోరుతాడో ఈ రైతు అడిగిన ప్రకారం మీరు కొనిస్తారు. రైతు అడిగిన ప్రకారం రైతుకు నష్టం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ వర్షాలు పడతాయి. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు కూడా తాటిపత్రులు అవన్నీ రెడీగా పెట్టండి, భరోసా ఇవ్వండి. మేము ఉన్నప్పుడు చేనుల కాడ కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో ఇచ్చేది, తాటిపత్రులు ఇచ్చేది కదకుండా. ఇమ్మీడియట్గా వారం రోజుల్లో డబ్బులు పడేటివి. పండిన పంటకు ధర లేకపోయా. తర్వాత 9 రోజులు అయింది రైతు వచ్చి. తర్వాత సగం చేను ఎండిపోతుంది. 2 కిలోమీటర్లు పైప్ వేసింది సార్. కట్టుకుంటది ఆ కట్టెనికి వెళ్ళి చెర్ర పొద్దునికి పెట్టి కాలు వేసి చెర్ర గుంతదో మళ్ళీ మేము కొట్టి దగ్గర 2.5 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ వేసింది. అట్లనే తిప్పలవాడి 2.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తే కూడా పండలేదు. 3 ఎకరాలు ఎండిపోయింది, బచాయించింది, మిలిగింది. ఇది వచ్చి వీళ్ళ నిర్లక్ష్యం సార్. ఇది కింద టెండర్ పెట్టక ఇది పరిస్థితి. బాధనే తెలుస్తలేదు సార్ వీళ్ళకు. మన బాధనే తెలుస్తలేదు, మా బాధనే తెలుస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం ఆఫీసర్లు పైన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆమె కొనిస్తా ఉంటుంది మా దగ్గర, మరి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం సార్, కొనిస్తే అందుకే ఇంత సార్. ఇప్పుడు అయిపోతాం. అది చేయిస్తాను సార్, పిలిపించాను, వస్తున్నాడు, చేయిస్తాను సార్. అయిపోతుంది సార్. ఇప్పుడు కింద ఉన్నాయన్ని కాంట పెట్టినాకనే ఫైల్ పెట్టాలి. అదొకటి సార్. అదే సార్ కాంట ఆయన వచ్చే కాంట చేయించమంటుంటే కాంట చేయించేసి ఇమ్మీడియట్ గా ఇక్కడ పోయిస్తాను సార్. ఆరిపోతుంది. తనకు అది ఆ బాధ్యత ఆ ట్రేడర్ది సార్. ఇవే కాదు మేడం, కింద ఉన్నాయన్ని కాంట వేసినాకనే ఫైల్. తిరుపతి మీరు ఉండండి ఇక్కడ. మొత్తం టోటల్ గా గంజి ఇలా ఉండేటివి, మార్కెట్ లో ఉండేటివి అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఒకటి టోటల్ గా ఇమ్మీడియట్ గా 2 రోజులలో మొత్తం కొనేసేయాలి. మొత్తం రావాలి. రైతులకు ఇక్కడ ఏ కష్టాలు ఉండొద్దు. కనీసం మనమేమో చేనుల కాడ కొని బ్యాంక్ అకౌంట్లో మనం వేస్తుంటివి. చేనుల కాడ కొని కనీసం మార్కెట్లనన్నా మార్కెట్కి వచ్చినవన్నా మనం కొనిపించకపోతే అమ్మా ఒక 4 వడ్లు నా కళ్ళను దొరికించినవి. కల్లంలో ఉంటే కల్లం కాడికి వచ్చి తీసుకుపోయారు. మన దాన్ని ఫస్ట్ చేయండి, తర్వాత మొత్తం చేయండి. రైతులకు ఇబ్బంది కలిగి రైతులకు ఇబ్బంది కలిగితే వాళ్ళు మేము వస్తాం. ఉండండి. ఆడ కింద ఉంటే ఉండలేరు అని చెప్పి వాళ్ళు ఆ నుంచి ఆడికి మోస్తున్నారు. చెట్లకు మోస్తున్నారు నా నుంచి. ఖాళీ ఉన్న చెట్లేమో జర ఇంటికి తీసుకోమని జర ఇంటికి
రైతుగా బతికేటటువంటి రేపు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో కరెంటు కానీ నకిలీ విత్తనాలని బంద్ చేయించినాం. పిండి సంచులకు వెనకటికి పొల్యూషన్ బట్టి పిండి సంచులు ఇస్తుంది. పిండి సంచులు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ట్రాక్టర్లు ఇచ్చినాం రైతులకు, వందల వేల ట్రాక్టర్లు ఇచ్చినాం. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండాలని చెప్పని ఇమ్మీడియట్గా కొని బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళం. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిండ్రు. రైతులు మళ్ళీ ఎప్పటి పరిస్థితి వచ్చింది. అసలు మహబూబ్నగర్లో మా పంట నా కాన్స్టిట్యూన్సీ నా అన్వాడలో 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు ఎండిపోయింది. ఆ ఉన్న 5 ఎకరాలు కూడా కిలోమీటర్ల కొద్ది చెర్లకేసి పైప్ లైన్ తీసుకొచ్చి పండించింది. ఇప్పుడు ఈ రైతు 3 ఎకరాలు ఎండిపోయింది, 3 ఎకరాలు పండించుకున్నాడు. ఆ 3 ఎకరాలు తీసుకొచ్చి 9 రోజులు అయింది. ఇక ఆరవోసిండు, కొనేటోళ్ళు లేడు. రాత్రి వర్షం వచ్చి తడిచిపోయింది. గుండాకి చచ్చిపోతాడు ఆయన, అది కొనిపోతే. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కనుక మేము ఒకటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నాం. ఎక్కడ నానిపోయిన ఒడ్లు తీసుకోండి, కొనుగోలు కేంద్రం ఇమ్మీడియట్గా మీరు ఓపెన్ చేయండి, రైతుల ఒడ్లు కొనండి, కొని రైతులను కాపాడండి. కొత్త మీరు చేసేదేమో సిస్టమ్ సిస్టమ్ ఉంది, కరెంట్ సిస్టమ్ ఉంది, నీళ్ళ సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సిస్టాన్ని ముందుకోండి. కనీసం లేనిపోని వేసేసాలకు రైతులకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. సిస్టమ్ యాసిస్ కంటిన్యూ చేస్తే అరే మేము కొనుగోలు కేంద్రాలు కొంటే కేసీఆర్ పేరు వస్తుందేమో, మరి కొనకపోతే ఎంత చెడ్డ పేరు వస్తుంది. రైతుల పరిస్థితి ఏంది? ఎండిపోతాయా? 10 ఏళ్ళు ఎప్పుడు ఎండిపోలేదు, చేర్లు ఎండిపోయా. రైతులు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ వచ్చేసి అంతే. చెమట రక్తం కరిగితే పండుతుంది పంట, ఒకటి వండదు. కనుక దయచేసి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, సంబంధించిన అధికారులు కానీ, సంబంధించిన శాఖ మంత్రులు కానీ ఇమ్మీడియట్గా రైతుల ఒడ్లు కొనాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలి. 500 రూపాయల క్వింటాల్కి ఇచ్చినటువంటి బోనస్ అది ఇవ్వాలి. రైతు బంధు మొత్తానికి ఇవ్వాలి. పాలమూరుని కాపాడాలి, మా మహబూబ్నగర్ జిల్లాను కాపాడాలి. పెండింగ్ ప్రాజెక్టులు కూడా తొందరగా కంప్లీట్ చేస్తే పంటలు పండుతాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కరివెన్న ఉదయనపు రిజర్వాయర్ అయిపోయినాయి 80% 90%. కాలువలు తవ్వితే నీళ్ళు తీసుకొచ్చి వదిలితే అయిపోతుంది. చేస్తే చేయాలని చెప్పని రైతులు మీరు ఆధారపడొద్దు, గుండె వలగకండి, లేనిపోని ఆలోచన చేయకండి. మేము ఉంటాం ఖచ్చితంగా. మీ గురించి ఏ దానికైనా సరే సిద్ధం, ఖచ్చితంగా కొనిపిస్తాం, అన్ని రకాలుగా మీకు చేస్తాం. ఆలోచించుకోవాలి. మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఓడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెల్లకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది, నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా పండిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నాము ఒకసారి బాగా ఆలోచించారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా గతంలో వండిన పంటల చారణ పంటకు లేదు, ఆ పండించిన పంట కూడా భద్రత లేదు, కొనేదాకా నమ్మకం లేదు. ఇలా అసలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసిండ్రు. ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో ఏ విధంగా 2014 కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఉండేనో ఈరోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది. గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన చేనుల దగ్గరికి వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే. ఈరోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో. అటు రైతు బంధు లేదు, ఏదో అరకొర రైతు బంధు ఇస్తున్నారు. అదేవిధంగా వడ్డను కూడా కొనడం లేదు. ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంటను కూడా కొని ఇది లేదు, మిమ్మల్ని పట్టించుకునే నాతులు లేదు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కాలువలతో ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన చేయండి. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది. ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలు రావు. మరి చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే 2014 నుంచి మొన్న 24-23 వరకు 10 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలను ఈరోజు కొని ఈ
ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా బతికినామో ఒక ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాతోనే లేదు. ఎవ్వరు కానీ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకుంటే ఊక్కోండి అనే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఒక్కొక్కరు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.